అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్, సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలి, ఒక మంచిగా గౌరవంగా హైదరాబాద్లో బతకాలి, సో పిల్లల కోసం ఏదో సంపాదించి పెట్టాలి, సో మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి సంపాదన వేస్ట్ అవ్వకుండా ఒక మంచి వేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో హైదరాబాద్లో ఎక్కడ ఏముంది ఏంటి, ఇది పెద్ద మహానగరం, ఎక్కడ ఎటు వెళ్తే ఏమొస్తుంది, మనకు ఎటువైపు గ్రోత్ ఉన్నది, అసలు ఎటువైపు ఎట్లా వెళ్దాం ముందుకి, ఇవన్నీ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ ఒక మధ్యలో కొన్ని క్వశ్చన్స్. వాటిని కొంచెం నేను నా ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు ఒక ఐడియా ఇచ్చేస్తే మీకు అవసరాలకి, మీరు అనుకున్న కోరికలకి కొంత మీ మెదిలే కొన్ని క్వశ్చన్స్కి నేను ఒక ఆన్సర్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా ఒక 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నేను మీకు చెప్పాలనేది కోరిక నాకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఉన్న ఎక్స్పీరియన్స్ని 10 మందికి షేర్ చేస్తేనే కానీ నాకున్న మనస్తత్వంలో మీరు బాగుంటేనే, కస్టమర్ బాగుంటేనే మేము బాగుంటామనే ఒక మెంటాలిటీ నాది. సో నా ద్వారా మీకు ఏమైనా సహాయం కలిగి మీరు బాగుంటే అదే నాకు చాలు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్లో మీరు ఉంటున్నారు, ఎక్కడో మధ్యలో ఉంటున్నారా, అవుట్కట్స్లో ఉంటున్నారని తీసి పక్కన పెడితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిధులు ఏంటి, ఆ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు ఎలా డెవలప్ అయింది, అసలు ఎలా స్టార్ట్ అయిందో నేను మీకు ఒకసారి ఈ బోర్డు మీద నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే డిజిటల్ టీవీలో మనము ఇలా అని గూగుల్ మ్యాప్లో కూడా మనం చెప్పొచ్చు, కానీ నేను ప్రత్యేకంగా గీసి చెప్తే ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ టైం మీకు డిజిటల్ టీవీలో నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే కమర్షియల్గా ఉండకూడదు. సో పక్కాగా నాకంటూ ఒక ఫీల్ ఉండే కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిధులు ఎలా ఉన్నాయి, సో వాటిల్లో ఎక్కడెక్కడ ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ అవుట్లెట్ రింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఉంది, సో ఎటువైపు ప్రజెంట్ ఉన్న రియల్ ఎస్టేట్లో పరుగులు ఎడుతుంది, సో ఫ్యూచర్లో ఎటు పరుగులు ఎడుతుంది, మీకు రెసిడెన్షియల్ ప్లాట్లు ఎలా కొనుక్కోవాలి, అవుటర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు ఎలాగ కొనుక్కోవాలనేది నేను నాకున్న నాలెడ్జ్ని బట్టి నా యొక్క లక్ష్యం ఏంటంటే 2 నుంచి 3 years 4 yearsలో డెవలప్ అవ్వాలి మా ఎక్స్పీరియన్స్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే. సో అవే మీకు నేను చెప్తాను. సో మీరు చూడండి, చూసి దాన్ని బట్టి మీకు ఉన్నటువంటి తెలివితేటలను కూడా యాడ్ చేసుకుని కొనుక్కోవాలని కోరుకుంటూ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ పరిధి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇట్లా మనకు ఔటర్ రింగ్ రోడ్డు తీసుకోవచ్చు. ఇది 156 కిలోమీటర్ ఉన్నటువంటి 156 కిలోమీటర్ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు. సో ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్. సో హైదరాబాద్కు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో ఈ విధంగా ఏదైతే మనం తీసుకున్నట్లయితే మనం నార్త్లో చూసుకుంటే ఇది నాగ్పూర్ హైవే అంటాము. మామూలుగా ఇది వచ్చేసి కాశ్మీర్ టు కన్యాకుమారి, ఏదైతే ఇండియాలో సెంటర్లో ఉన్నటువంటి హైవే అనమాట. ఇది NH-44 అంటాం దీన్ని. నాగ్పూర్ హైవే అంటే ఇది మన హైదరాబాద్లోకి నాగ్పూర్ హైవే అంటే తెలుస్తుంది బాగా. సో అందువల్ల నాగ్పూర్ హైవే అంటున్నాను. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇట్లా హైదరాబాద్ మధ్యలో నుంచి వెళ్తున్నటువంటి హైవే. మనకు ఇది హైవే ఇటు వెళ్తే నాగ్పూర్ వెళ్ళి ఢిల్లీ వెళ్తుంది, ఢిల్లీ నుంచి కాశ్మీర్ వెళ్తుంది. సో ఇటైతే కిందకి సౌత్లో మనకి బెంగళూరు హైవే అంటాం మనం. ఈ బెంగళూరు హైవే అంటే మనం మామూలుగా బెంగళూరు అంటే ఇది కన్యాకుమారికి వెళ్తుంది అనమాట. సో ఇది మనం సౌత్ చెప్పుకున్నాము, నార్త్ చెప్పుకున్నాము. ఇది ఈస్ట్ అనమాట. ఇది ఈస్ట్, ఇది విజయవాడ హైవే అంటాం మనం. ఇది విజయవాడ హైవే అంటే యాక్చువల్లీ ఈ హైవేని NH-44 అంటాం మనం ఇక్కడ. ఇది NH-65 అంటాం. ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి, ఇండియాకి మధ్యలో ఉంటుంది అనమాట. ఇది దగ్గర 4500 కిలోమీటర్స్ అబవ్ ఉంటుంది అనమాట. సో తర్వాత ఇది విజయవాడ హైవే అంటే ఇది మనకు బందర్ బీచ్ నుంచి
ఇటు ముంబై బీచ్ వరకు అనమాట. ఒక అడ్డంగా ఉంటుందన్నమాట ఇండియాకి. సో ఇది ముంబై హైవే అంటాము. ఇది వెస్ట్లో జహీరాబాద్ వరకు మన జహీరాబాద్ హైవే అంటాం మనం హైదరాబాద్ ఉన్నాము. ఇదేమొచ్చి విజయవాడ హైవే అంటాము. ఇది 65 అనమాట. సో విజయవాడ హైవే అంటే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ, మన సూర్యాపేట, తర్వాత కోదాడు, తర్వాత జగ్గేపేట, నందిగామ, కంచిచర్ల, విజయవాడ, తర్వాత ఇంకా బందర్ వస్తుంది అనమాట. పామరు, బందరు, అట్లా మనకు అట్లా విజయవాడ హైవేని ఇట్లా మనం చూడొచ్చు. ఇది జహీరాబాదు, సోలాపూరు, పూణే, లోనావాలా, ఖండాలా, దెన్ ముంబై అనమాట. ఇట్లా చూసుకుంటే మనకు హైదరాబాద్ అనగానే మనకు మేడ్చర్లు, నిర్మలు, తర్వాత నిజామాబాదు, ఇట్లా మనకు ఆదిలాబాదు, నాగ్పూర్లోకి వెళ్ళిపోయి అట్లా ముందుకు వెళ్తుంది అనమాట. ఇది చూస్తే మనకు సౌత్లో శంషాబాదు, తర్వాత షాద్ నగరు, జడ్చర్లు, తర్వాత ఇట్లా మనకు ఆంధ్ర నుంచి అనంతపూరు, కర్నూలు, అనంతపూరు, అలా బెంగళూరులోకి వెళ్తుందన్నమాట. సో ఇది ఉన్నటువంటి ఇది. దీని తర్వాత మనకి ఇట్లా మనకు సాగర్ హైవే ఉంటుంది. దీని తర్వాత శ్రీశైలం హైవే ఉంటుంది. ఇది సాగర్ హైవే ఉంటుంది. ఈ సాగర్ హైవే సాగర్లో నుంచి మళ్ళీ ఆంధ్రాలోకి వెళ్తుంది. ఇది శ్రీశైలం హైవే. ఇది శ్రీశైలం వెళ్ళి ఆంధ్రాలోకి వెళ్తుంది అనమాట. ఇది షాద్నగర్ హైవే మనం చెప్పుకున్నట్లు. దాని తర్వాత మనకి ఇట్లొచ్చేసి మనకు చేవెళ్ళ హైవే వస్తుంది. ఇది గుల్బర్గాలోకి వెళ్తుంది అనమాట. సో దీంతో పాటుగా మనకి చేవెళ్ళ నుంచి ఇటువైపు వచ్చేసి ఇట్లా మనకు శంకరపల్లి హైవే, శంకరపల్లి కోకాపేటలో నుంచి మోకిలా నుంచి ఇట్లా శంకరపల్లి వెళ్ళి ఈ రోడ్ మళ్ళీ ఇట్లా వచ్చేసి షాద్నగర్లోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే ఇది చేవెళ్ళ, ఇక్కడ మనకు శంకరపల్లి జంక్షన్ ఉంటుంది. ఇక్కడ శంకరపల్లి ఉంటుంది. ఈ రోడ్డు మనము ఇట్లా ముంబై హైవేలో మనం చూసుకున్నట్టయితే ఇది ఇలాగే స్టార్ట్ అయ్యి ఇట్లా కంది దగ్గర నుంచి ఇట్లా శంకరపల్లి మీద నుంచి సేవల మీద నుంచి ఇలా వచ్చి ఇలా షాద్నగర్ దగ్గర కలుస్తుంది అనమాట. సో ఇది ముంబై హైవే. సో ఈ హైవేని కొంచెం రియల్ ఎస్టేట్, నేను ఇది ఎందుకు పక్కగా గీస్తున్నానంటే ఇది హైవే ఇప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ బాగుంది, దీంట్లో గురించి కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి నేను ఇక్కడ కంది ఐఐటి ఉంది కదా, కంది ఐఐటి, కంది ఐఐటి దగ్గరలో మనకి ఇక్కడ ముంబై హైవే చూస్తుంటుంది. ఈ రోడ్ కొంచెం మీకు బాగా డెప్త్గా నేను వివరిస్తాను. ఇది ఇక్కడ కోకాపేట ఉంటుంది అనమాట. సో ఇట్లా అనమాట. సో ఇట్లా నుంచి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇదేదైతే మనం అనుకున్నామో ముంబై హైవే, వెస్ట్ హైదరాబాద్ ముంబై హైవే అంటే మనం ముత్తంగి దగ్గర దిగుతాము, ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత సంగారెడ్డి, తర్వాత సదాశివపేట, తర్వాత జహీరాబాద్. సో ఇట్లా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు మెదక్ హైవే వస్తుంది. ఇక్కడ మనకు మెదక్ వెళ్తుంది అనమాట. సో ఇటు ఎలాగో మనకు జడ్చర్ల మనం చెప్పుకున్నాం కదా, జడ్చర్ల నుంచి నిజామాబాద్, నిర్మలు, ఇట్లా మనకు రామాయంపేట ఇట్లా వెళ్తుంది అనమాట. సో తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి షామీర్పేట ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్లో రామగుండం, ఇట్లా కరీంనగర్ వెళ్ళి రామగుండం, మంచిర్యాల్, ఇట్లా మహారాష్ట్రలోకి వెళ్తుంది అది. సో ఇట్లా వచ్చేసి మనకి వరంగల్ హైవే ఉంటుంది. ఇట్లా వరంగల్ హైవే ఉంటుంది. ఈ వరంగల్ హైవే మనకి వరంగల్ వెళ్ళి ములుగు వెళ్ళి తర్వాత మనకి ఛత్తీస్గఢ్లోకి వెళ్తుంది. సో మనము అన్ని హైవేల గురించి నీట్గా చెప్పుకున్నాము. ఇది ముంబై హైవే. ఇది ముంబై హైవే మనం క్లియర్గా చెప్పుకున్నాము. ఇది తర్వాత మెదక్ హైవే, ఇది ఇట్లా చెప్పుకున్నాము. తర్వాత ఇది
ఇది మనకు కరీంనగర్ హైవే, కరీంనగర్ తర్వాత వరంగల్, ఇది విజయవాడ, ఇట్లా ఇది నాగపూర్ అంటే మనకి ఇట్లా నాగపూర్, ఇక్కడ ముంబై హైవే, ఇట్లా ఇది మెదక్ హైవే, ఇక్కడ మనకు ఇది శ్రీశైలం హైవే, ఇది ఇలా శ్రీశైలం హైవే అనమాట. ఇది ఎన్హెచ్ అంటాం. సో ఈ రకంగా మనం చూసుకున్నట్టు ఇది చేవల్ల మనం ఇక్కడ రాసాము. సో క్లియర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి పరిధి రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ రావడానికి మీకు కొంత తెలుసుకోవాలని. సో హైదరాబాద్ సిటీలో మనకి చార్మినార్ ఎక్కడైతే ఉందో దీని సరౌండింగ్స్ అంతా కూడా మనకు ఓల్డ్ సిటీ ఉంటుంది. చార్మినార్ యాక్చువల్లీ ఇది ఇక్కడ రెడీ మన చార్మినార్ దగ్గర నుంచి శ్రీశైలం హైవే అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో హైదరాబాద్ ఎప్పుడు కూడా చార్మినార్ ఎప్పుడైతే మనకు కన్స్ట్రక్ట్ చేసి కులీ కుతుబ్ షాహీ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేశాడో 1600లో, అప్పటి నుంచి హైదరాబాద్ అంతా కూడా ఇప్పుడు దగ్గర 2400 సంవత్సరాలు, దగ్గర 400 సంవత్సరాలు హైదరాబాద్ అంతా వెస్టే డెవలప్ అయింది, కానీ ఇక్కడ తుక్కు కూడా వెళ్ళలేదు. అదే రియల్ ఎస్టేట్ అంటే. రియల్ ఎస్టేట్లో మనము ఎటు వెళ్తుందో మనం అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తప్పితే మళ్ళీ మనము వెనక వైపు మనం చేసామా అది అక్కడే ఉండిపోద్ది. రేట్లు అనేది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కానీ పెరగకుండా ఉంటాయి. ఇదే దీనికి నిదర్శనం. హైదరాబాద్ అంతా ఇప్పుడు అసజ్జాహీలు కానివ్వండి, నిజామ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా యూనివర్సిటీలు కానివ్వండి అవన్నీ కూడా ఇట్లే కట్టుకుంటూ వచ్చారు, తప్పితే కిందకి ఎక్కడ కూడా ఒక యూనివర్సిటీస్ కానివ్వండి కానీ ఏమి ఇవ్వలేదు. సో ఎప్పుడైనా కానీ గుడి బడి హాస్పిటలు ఇవన్నీ ఉన్న దగ్గర ఇలాంటివి ఉన్న దగ్గర రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవుతుంటుంది అనమాట. కంపెనీలు ఇట్లా ఉన్న దగ్గర మనకు రియల్ ఎస్టేట్ బాగా వెళ్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మనకు ఆదర్శి నిరూపించు అయింది కూడా. సో ఎప్పుడైనా కానీ ఇట్లా మనం రియల్ ఎస్టేట్ చూసుకున్నట్లయితే ప్రజెంటు RRR అనేది ఒకటి వస్తుందన్నమాట. సో RRRని కూడా మనం కంటిన్యూగా మనం ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. RRR మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నుంచి మినిమం 30 ఇట్లా మనకు వచ్చి ఇట్లా మనకి ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్ వచ్చి 30 కిలోమీటర్స్ రేడియస్లో రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకి RRR అంటాం మనం. యాక్చువల్లీ ఈ హైవేకి మనకు కొంచెం డిఫరెన్స్ ఉంది. చేవెళ్ళ శంకరపల్లి ఏదైతే ఉందో ఇది బైపాస్ ముంబై హైవే అంటారు. మళ్ళీ ఇక్కడ ఇది ఉంది. కొంచెం ముందు నుంచి మన సదాశివ సంగారెడ్డి దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది కాబట్టి మనం దీన్ని కొంచెం ముందుకు వేస్తున్నాము. సో ఇట్లా ఈ పరిధి అనేది మనం ఇట్లా గీస్తున్నాం అనమాట. శ్రీశైలం హైవేలో కూడా ఇప్పుడు దీనికైతే కలవదు. ఈ చేవెళ్ళ శంకరపల్లికి ఇంకా ముందు నుంచి వస్తుంది కాబట్టి మనం ఇలా గీసాం అనమాట. సో ఇట్లా RRR అంటాం దీన్ని. సో ఈ విధంగా అప్రాక్సిమేట్లీ గీయడానికి నాకు అవుతుంది. బోర్డు కూడా చిన్నది ఉంది. సో అందువల్ల మనం ఏంటంటే ఇక్కడ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకు మేడ్చల్ దాటిన తర్వాత కరీంనగర్ రోడ్లో కూడా షామీర్పేట దాటిన తర్వాత ఇటు వరంగల్ రోడ్లో కూడా మనకు బీబీ నగర్ దాటిన తర్వాత
విజయవాడ హైవే రోడ్లో కూడా మనకు చౌటప్పల్ దాటిన తర్వాత, సాగర్ హైవేలో కూడా మనకు దగ్గర దగ్గర ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ఇక్కడ శ్రీశైలం హైవేలో కూడా కడతాలు దాటిన తర్వాత బెంగళూరు హైవేలో కూడా మన షాద్నగర్ దాటిన తర్వాత చేవెళ్ళ హైవేలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంటే మరిపల్లి ఆ ముందుకు చేవెళ్ళకి కొంచెం దాటిన తర్వాత శంకరపల్లి తర్వాత కూడా కొంచెం దాటిన తర్వాత సో ఇట్లా అనమాట. శంకరపల్లి దాటిన తర్వాత కంది కూడా సంగారెడ్డి దాటిన తర్వాత వస్తుందన్నమాట. మెదక్ కూడా దగ్గర దగ్గర అట్లనే ఉంటుంది. సో ఇది రీజనల్ లింక్ రోడ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ కొత్త రీజనల్ లింక్ రోడ్ ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది. మనకి ఎక్కడి నుంచి ఇక్కడ వరకు అప్రూవల్ అయిందనమాట, విజయవాడ హైవే వరకు. సో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ మీరు ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇదంతా మనం గీసుకున్నాము, ఇదంతా నీట్గా దగ్గర దగ్గర మీకు అర్థమయ్యేలానే నేను చెప్పాను. సో దీనికి ఏంటంటే ఇదైతే రియల్ ఎస్టేట్ పరిధులు. ఇంకా ల్యాండ్లు కొనాలంటే మీరు ఇక నాగ్పూర్ ఇప్పుడు ల్యాండ్లు కొనాలంటే ఈ బయట కొనుక్కోవాలి. ఈ మధ్యలో కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్డు కూడా మధ్యలో కొనవచ్చు. సో ఎక్కడెక్కడ కొంటే ఎలా ఉంటుందో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ రెసిడెన్షియల్ గురించి మనం రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బాగుంది కాబట్టి మీరు ఉన్న డబ్బుల్ని ఒక ఇల్లు కొనుక్కోవడానికి ప్లాట్ కొనుక్కుందాము, లేకపోతే ఇల్లులే కొందాము, లేకపోతే అపార్ట్మెంట్లే కొందాము, లేకపోతే విల్లాసే కొందాము అనుకునే వాళ్ళకి మిడిల్ ఇన్కమ్, హై ఇన్కము, మిడిల్ ఇన్కము, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇల్లులే కొనాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్తాను. ముందు ఫ్లాట్లు తీసుకుందాము, ఎందుకంటే మీకు నేను క్లియర్గా చెప్తానన్నాడు కాబట్టి క్లియర్గా నేను చెప్పాలి, అది నా బాధ్యత. మీరు కొనుక్కొని హ్యాపీగా గృహప్రవేశం చేస్తున్నప్పుడు నేను గుర్తొచ్చినా రాకపోయినా, నన్ను పిలిచినా పిలవకపోయినా హ్యాపీగా మీరుంటే చాలా అనేది నా కోరిక. ఓకే, సో ఇప్పుడు అందుబాటులో ధరల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, హై ఇన్కమ్ గ్రూప్ తీసుకుందాము. హై ఇన్కమ్ గ్రూప్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ కోకాపేట ఉంది కాబట్టి ఇదంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందన్నమాట. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది కూడా నియోపోలిస్ కూడా ఇక్కడే ఉంది మనకు. మామూలుగా నియోపోలిస్ కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఇట్లా మొత్తం ఎకరం 100 కోట్లు అనేది ఉంది కదా, ఇదంతా కూడా ఇక్కడే ఉందన్నమాట. సో ఇట్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇట్లా వచ్చేసి గచ్చిబౌలి నుంచి ఇట్లా గచ్చిబౌలి, మాదాపూర్, ఇది మనకి ఔటర్ రింగ్ ఏదైతే ఇదంతా కూడా ఐటీ కంపెనీస్ ఉన్న జోన్ అనమాట. మనకు మైండ్ స్పేస్ కానివ్వండి, తర్వాత మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఇట్లా మనకు ఇదంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇవన్నీ ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎకరం 100 కోట్లకి ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇది నియోపోలిస్ ఏదైతే 100 acres దగ్గర దగ్గర 100 crores ఎకరం పోయిందన్న లొకేషన్ ఇదనమాట. సో ఇది ఔటర్ రింగ్ రోడ్కు కొంచెం బయట ఉంటుంది. సో ఇట్లా ఔటర్ రింగ్ రోడ్ మాదాపూర్ నుంచి ఇట్లా ఫైనాన్షియల్ మైండ్ స్పేస్, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ రెండింటి వల్ల కూడా ఇక్కడ 100 ఎకరాలు 100 ఎకరం 100 కోట్లు పోవడానికి బాగా ఇదైందనమాట. అందరూ కూడా ఆసక్తి చూపించారు. సో చాలా వరకు ఏంటంటే రియల్ ఎస్టేట్ ఒక పాల పొంగులాగా అయిపోయి ఎవరు కొనకుండా అవ్వడానికి కారణం మెయిన్ ఇక్కడ నియోపోలిస్లో ఉన్నటువంటి రేట్లు, గవర్నమెంట్ హెచ్ఎండి చేసినటువంటి ఆప్షన్ అనమాట. ఇది ఏంటంటే ఎందుకు 100 కోట్లు పోయింది అనే దాన్ని కూడా మీకు నేను ఒక చిన్న చెప్తాను. చాలామంది రియల్ ఎస్టేట్ కంట్రోల్ రావాలి అనే దాని మీద నేను కూడా చాలా వరకు కృషి చేస్తున్నాను. ఎందుకంటే అందరికి అందుబాటులో ధరలో ఉంటేనే ప్రతి ఒక్కటి ఇల్లు కొనుక్కుంటాడు, పిల్లల్ని హ్యాపీగా ఉంటారనేది నా కోరిక. ప్రతి ఒక్క ఇప్పుడు ఉన్న ఫార్మర్స్ కానివ్వండి, ల్యాండ్ లార్డ్స్ కానివ్వండి, ఇన్వెస్టర్లు కానివ్వండి, తెలుసుకోవాలి. ఏదో మనకి కోకాపేటకినో మా ఊరు ఆ పక్కన కొల్లూరు, కోకాపేటలో 100 కోట్లు పోతే కొల్లూరులో ఎందుకు 50 కోట్లు వెళ్ళకూడదు, పార్టీలో ఎందుకు 30 కోట్లు వెళ్ళకూడదు, మహేశ్వరంలో ఎందుకు 15 కోట్లు వెళ్ళకూడదు, ఈ ఆలోచనలు తీసి పక్కన పెట్టాలి. ఎందుకు ఇక్కడ మనకి వెళ్ళింది అనే దాని మీద దీనికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో దగ్గర దగ్గర 10 లక్షల నుంచి 20 లక్షల నుంచి నెలకి 30 లక్షలు 40 లక్షల శాలరీస్ కూడా డ్రా చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కానివ్వండి, ఇక్కడ హైటెక్ సిటీలో కానీ నెలకి దగ్గర దగ్గర 30 లక్షల నుంచి 40 లక్షలు 50 లక్షలు నెలకి డ్రా చేసే వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల ఇక్కడ 100 కోట్లకు పోవడానికి మెయిన్ ఇదైందనమాట. సో అట్ ద సేమ్ టైము ఇక్కడ ఉస్మాన్ సాగరు తర్వాత
హిమాయత్ సాగర్ ఉండడం వల్ల దగ్గర ఇక్కడ 86 విలేజెస్ త్రిభువన్ జీవో ఉందన్నమాట. అంటే ఇప్పుడు కోకాపేట దాటింది, నార్సింగ్ జంక్షన్ దాటిన తర్వాత, ఈ నార్సింగ్ జంక్షన్ దాటిన తర్వాత దగ్గర మనకు దగ్గర కొత్తూరు వెళ్ళిన వరకు త్రిభువన్ జీవో, ఇదంతా కూడా త్రిభువన్ జీవో కిందే వస్తుంది అనమాట. 86 విలేజెస్ దగ్గర ఉస్మాన్ సాగర్ కానివ్వండి, హిమాయత్ సాగర్ కానివ్వండి, రెండు ఇదంటే క్యాచ్మెంట్ ఏరియా అనమాట. 86 విలేజెస్లో ఒక అపార్ట్మెంట్ కట్టడానికి అప్రూవల్ ఇవ్వరు అనమాట. సో అదొకటి మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ హై ఇన్కమ్ గ్రూప్లో ఉండడం ఒకటైతే, రెండు ఇక్కడ హై ఇన్కమ్ గ్రూప్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇక్కడ నియోపోలిస్లో వాళ్ళు 6 ఎకరాలు 7 ఎకరాలు బిట్లేసి 50 ఫ్లోర్లు 80 ఫ్లోర్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇది. దీనికి తగ్గట్టుగా హై ఇన్కమ్ గ్రూపులు ఎక్కడ ఉంటాము, దీని పక్కనే ఔటర్ రింగ్ రోడ్ కూడా, ఇదేదైతే మనం ఔటర్ రింగ్ రోడ్ ఉందో ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంది కాబట్టి. తర్వాత 86 విలేజెస్లో కన్స్ట్రక్షన్స్ ఉండవు. సో దానికి తర్వాత మనకి ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది కూడా దగ్గరగా ఉండడం వల్ల, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. సో రకరకాల అనుకూలించి అది 100 కోట్లు వెళ్ళింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, బిల్డర్స్ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది మనం ఇప్పుడు మాట్లాడలేను. సో ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం వల్ల ఈ 86 విలేజెస్లో క్యాచ్మెంట్ ఏరియా వల్ల ఒక అపార్ట్మెంట్ కూడా పర్మిషన్ ఇవ్వనందువల్ల, తర్వాత ఇక్కడ హై ఇన్కమ్ కూడా ఉండడం వల్ల నియోపోలిస్లో అంత రేట్ వచ్చిందనమాట. సో అది కూడా 6 ఎకరాలు 7 ఎకరాలే పోయింది తప్పితే ఇంకేమీ పోలేదు. అక్కడ నుంచి కూడా ఇదంతా ఏదైతే ఉందో అదంతా డ్యామేజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఊహలు, అక్కడ ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఉంటే ఎక్కడ అంత ఉండొద్దా, ఇలా దాని మీద రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. సో రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది అంటే దాని మీద తీసి పక్కన పెడతాం. మీకు ఒక అవగాహన అనేది నేను ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. సో ఇట్లా ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మీరు రెసిడెన్షియల్గా మీరు హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు మినిమము 10,000 ఎస్ఎఫ్టీ అబోవ్ తీసుకుంటున్నారు. ఒక 4 కోట్లు 5 కోట్లు బడ్జెట్లో హై ఇన్కమ్ గ్రూప్ కావాలంటే మీకు ఇక్కడ బంజారాహిల్స్ కానివ్వండి, తర్వాత జూబ్లీహిల్స్ కానివ్వండి, మాదాపూర్ కానివ్వండి, తర్వాత ఇక్కడ తీసుకుంటే మీకు ఎస్ఎఫ్టీ 10-12 వేలలో 10 నుంచి 15,000 16,000 17,000 రూపాయలు కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడ కోకాపేట వరకు నియోపోలిస్ వరకు కూడా ఒక 10,000 నుంచి ఒక 5,000 అటు ఇటుగా మనకు హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ నియోపోలిస్లో ఉంటే పెద్ద కంపెనీలు మీకు లోదా కానివ్వండి, ప్రెజెస్ కానివ్వండి, మంత్రి కానివ్వండి, సో మై హోమ్ కానివ్వండి, అప్పన్న కానివ్వండి, ఇట్లాంటి చాలా కంపెనీస్ వచ్చి నియోపోలిస్లో కడుతున్నాయి. ఇక్కడ రాఘవ కానివ్వండి, తర్వాత డిఎస్ఆర్ కానివ్వండి, అప్పన్న కానివ్వండి, ఇక్కడ వాళ్ళందరూ కూడా హై ఎండ్ ప్లేయర్స్ ఇక్కడ మనకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒక 10,000 నుంచి ఒక 15,000 మధ్యలో అటు ఇటుగా రన్ అవుతుంది. అంటే 10,000 ఎస్ఎఫ్టీ పైన ఉన్నాయన్నమాట. సో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వల్ల మాత్రం కంపల్సరీగా మీరు ఔటర్ రింగ్ రోడ్ దాటి మోకిలా వెళ్ళాల్సిందే. మోకిలా కానివ్వండి, కొల్లూరు కానివ్వండి, తర్వాత ఇక్కడ నల్లగండ్ల, తర్వాత ఉస్మానగర్, కొల్లూరు, ఇట్లా దగ్గర మీరు ఇట్లా రావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ తెల్లాపూర్ కానివ్వండి, ఉస్మానగర్ కానివ్వండి, కొల్లూరు కానివ్వండి, ఇక్కడ కొల్లూరు ఉంటుంది అనమాట. మీరైతే ఇట్లా వచ్చేస్తే మీకు ఇక్కడ 6,000 7,000 ఇట్లా మీకు బడ్జెట్లో దొరుకుతాయి. ఇక్కడ కోకాపేట దగ్గర కూడా 7,000 రూపాయలు బడ్జెట్లో ఉన్నాయన్నమాట. సో ఏదైతే లో ఇన్కమ్ గ్రూప్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలంటే కుక్కట్పల్లి కానివ్వండి, కుక్కట్పల్లి కానివ్వండి, ఇట్లా మనం ఇట్లా మదీనాగూడ కానివ్వండి, ఇట్లా పటాన్ చెరువు కానివ్వండి, ఇట్లా మీకు ఎన్హెచ్ ఈ దగ్గరలో మీకు 5-6 వేల రూపాయల గజంలో ఎస్ఎఫ్టీలు కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇంకా 4,000 5,000 కావాలి అంటే ముంబై హైవేలో ఇస్నాపూర్ కానివ్వండి 4,000 రూపాయల ఎస్ఎఫ్టీ, 5,000 రూపాయల ఎస్ఎఫ్టీ, ముత్తంగి దగ్గర కానివ్వండి, పటాన్ చెరువు కానివ్వండి, లేకపోతే ఇస్నాపూర్ కానివ్వండి, ఇట్లా 5,000 రూపాయలు 4,000 రూపాయల గజం కూడా ఎస్ఎఫ్టీ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మనం హై ఇన్కమ్ గ్రూపులు అయితే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నానక్రామ్ కూడా, గచ్చిబౌలి, పుప్పాలగూడ, మణికొండ, ఇట్లయితే కోకాపేట వరకు హై ఎండ్ గ్రూప్ చెప్పుకున్నాము. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అయితే ఇక్కడ నల్లగండ్ల, గోపన్పల్లి, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, ఇట్లా మనం చెప్పుకున్నాము. లో ఇన్కమ్ గ్రూప్ అయితే మనము ఇట్లా పటాన్ చెరువు, తర్వాత కుక్కట్పల్లి, పటాన్ చెరువు, తర్వాత మదీనాగూడ కానివ్వండి, రామచంద్రపురం కానివ్వండి, బిహెచ్ఎల్ సరౌండింగ్స్ కానివ్వండి,
తర్వాత ఇట్లా మనం ఇట్లా మొత్తంగా ఇస్నాపూర్ ఇట్లా వరకు చెప్పుకున్నాము. సో ఈ లొకేషన్లో కూడా ఎందుకు చెప్పలేకపోతున్నామంటే కొంచెము ఈ ఐటీకి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో అయితే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి రెంట్లు ఎక్కువ వస్తున్నాయి, తర్వాత రేట్లు కూడా ఎక్కువ పెరుగుతాయి అనేది నా ఆలోచన అనమాట. సో అలా అని చెప్పేసి వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ లొకేషన్లోనే ప్లాన్ చేసుకుంటున్నారు. తర్వాత కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఐటీ లొకేషన్ కుక్కట్పల్లి ఇట్లానే ప్లాన్ చేసుకుంటున్నారు. తర్వాత హై ఇన్కమ్, లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ గ్రూపులు కూడా ఈ లొకేషన్లోనే మనం డిజైన్ చేసుకుంటున్నారు. కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు, విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, చార్మినార్ 1600లో కట్టినటువంటి చార్మినార్కి వెస్ట్ హైదరాబాద్లోనే ఎట్లా డెవలప్ అవుతుందని ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా విజయవాడ హైవేలో కొనకుండా ఈ హైవేలో ముంబై హైవేకి వచ్చేస్తున్నారు. సాగర్ హైవేలో కూడా ఇక్కడ ఈ లొకేషన్లోకి వచ్చేస్తున్నారు. సో శ్రీశైలం హైవేలో కూడా వీళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఈ లొకేషన్లోనే ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూరు, కొండాపూరు, తర్వాత నానక్రామ్గూడ, గచ్చిబౌలి, పుప్పాలగూడ, మణికొండ, కోకాపేట ఈ లొకేషన్లో ముందు తిరిగిన తర్వాతే వెనక్కి ఈ లొకేషన్లోకి వస్తున్నారు అనమాట. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మీరు మళ్ళీ విల్లాస్ రేంజ్లోకి వచ్చేసరికి హై ఇన్కమ్ గ్రూప్ అయితే కోకాపేట, మోకిలా మీకు దగ్గర 4 నుంచి 5-6 కోట్లు బడ్జెట్లో మీకు ఇట్లా కోకాపేట అయితే మీకు 10 కోట్ల వరకు విల్లాకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 5-6 కోట్లలోనైతే నల్లగండ్ల కానివ్వండి, తెల్లాపూర్ కానివ్వండి, ఉస్మాన్ నగర్ కానివ్వండి, తర్వాత కొల్లూరు కానివ్వండి, ఇక్కడ 5-6 కోట్ల బడ్జెట్లో మీకు విల్లా దొరకవచ్చు హై ఎండ్ గ్రూప్ వాళ్ళకి. తర్వాత మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అయితే ఇక్కడ మీకు పార్టీ ఉంది, ఇక్కడ 3 కోట్లు 3.5 కోట్లు వస్తుంది. పార్టీ కానీ, వెలమెల కానీ, తర్వాత మోకిల కానీ, ఇట్లా ఈ లొకేషన్లో మీకు 3-4 కోట్లో విల్లా రావచ్చు. తర్వాత మీకు లో ఇన్కమ్ గ్రూప్ వచ్చేసరికి ఇక మీరు వెళ్ళాల్సిందే ఇస్నాపూర్ కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, తర్వాత పటాన్ చెరువు, మల్లంపేట, ఇక్కడ బౌరంపేట ఈ లొకేషన్లో మీకు 1,50,00,000 2 కోట్ల మధ్యలో విల్లాస్ దొరుకుతున్నాయి. సో ప్లాటింగ్ ఇట్లా మీకు హై ఇన్కమ్ గ్రూప్ చెప్పాను, మిడిల్ ఇన్కమ్ గ్రూపు, లో ఇన్కమ్ గ్రూప్ కూడా విల్లాస్ చెప్పాను. సో మీకు వచ్చేసి ప్లాటింగ్ ఇన్వెస్ట్మెంట్లు హై ఇన్కమ్ గ్రూపు ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఒక ల్యాండ్ కొనుక్కుంటే, ప్లాట్ కొనుక్కుంటే హెచ్ఎండిఏ లేఅవుట్లో కానీ ఇట్లా కొనుక్కుంటే 2-3 సంవత్సరాల తర్వాత మనం ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ ఫోకస్ కూడా మనకి శంకరపల్లి, చేవెళ్ళ, ఇట్లా సంగారెడ్డి, లేకపోతే మళ్ళీ ఇటువైపు తుక్కుగూడ, ఇట్లా కడతాల వరకు కూడా వెళ్తున్నారు. ఒక 500-600 గజాలు కొనుక్కొని ఒక 2.5 years తర్వాత మళ్ళీ ఇల్లులు కట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఆల్రెడీ మ్యాక్ విల్లాస్ కానీ, రాంగ్పీ విల్లాస్ కానీ శ్రీశైలం హైవేలో ఉన్నాయన్నమాట తుక్కుగూడ దగ్గర. సో దానికి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంది కాబట్టి ఇట్లా వెళ్తున్నారనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఎందుకంటే ఇటువైపు శంషాబాద్ వైపు వెళ్ళడానికి రియల్ ఎస్టేట్ వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ ల్యాండ్ కొన్నా కానీ త్రిభువన్ ఉంది. సో దానివల్ల త్రిభువన్ ఉండడం వల్ల మనం దగ్గర కొత్తూరు వరకు కూడా ఇక్కడికి వెళ్ళలేము. అందువల్ల ఇట్లా చెప్పలేకపోతున్నాను నేను. సో సజెషన్స్ మాత్రం హై ఇన్కమ్ గ్రూప్ అయినా ప్లాట్ కొనుక్కోవాలంటే శంకరపల్లి వెళ్ళండి, చేవెళ్ళ వెళ్ళండి, తర్వాత కంది అంటే దగ్గర మనకు సంగారెడ్డి, సదాశివపాటి వరకు వెళ్ళొచ్చు. సో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వల్ల అయినా అంతే, గజం ఒక 15,000 నుంచి 20,000 వరకు. అంటే ఇటువైపు ముంబై హైవేలో సంగారెడ్డి దాటిన తర్వాత మీకు 15,000 20,000 మధ్యలో దొరుకుతుంది. తర్వాత ఇటువైపు మోకిలా తర్వాత కూడా 20,000 25,000 ఇట్లా లహరి రిసార్ట్స్ ఇట్లా కూడా మీకు ఇట్లా దొరుకుతాయి అన్నమాట. శంకరపల్లి హైవేలోకి వెళ్ళవచ్చు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు. లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు నేను ఒక 10 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత నాకు కొంచెం నా సంపాదన ఇంతవరకు ఉంది, సో దీన్ని బట్టి ప్లాట్ కొనుక్కుంటాను, తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఎర్న్ చేసుకొని నేను ఇల్లు కట్టుకుంటాను అనే వాళ్ళు తప్పనిసరిగా మీరు హైవేలో శంకరపల్లి ఇక్కడ శ్రీశైలం హైవేలో కడతాల వరకు వెళ్ళాల్సిందే. మీకు అక్కడ కానీ 10-12,000కి 15,000కి మధ్యలో ప్రాపర్టీ ఒక 15 లక్షలు 16 లక్షలు మధ్యలో మీకు ఒక 150 గజాలు ఫ్లాట్ వరకు దొరుకుతుంది. ఆ సరౌండింగ్స్లో ఒక 15,000 అట్లా మీకు ఉంటుందన్నమాట. సో మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లాట్ కొనుక్కునే వాళ్ళు అయితే ఇటువైపు కొనుక్కోవాలి. శంకరపల్లి హై ఇన్కమ్ గ్రూప్ అయితే శంకరపల్లి కానీ చేవెళ్ళ మధ్యలో ఇట్లా ఇదేదైతే కంది హైవే ఉంది కదా ఇట్లా వెళ్తుందనమాట, ఈ మధ్యలోకి రావచ్చు. లేదంటే ఇక్కడ నుంచి సంగారెడ్డి వరకు కొనుక్కోవచ్చు, లేదంటే ఇక్కడ కడతాల తుక్కుగూడ నుంచి ఇక్కడ వరకు కడతాల వరకు కూడా కొనుక్కోవచ్చు. ఇట్లా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా చిన్న ప్లాట్లు కొనుక్కోవచ్చు.
సో తర్వాత లో ఇన్కమ్ గ్రూపులు కూడా కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఎందుకు మీరు ఇట్లానే ఎక్కడి నుంచి శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే నుంచి ఇక్కడ వరకు ఇలాగే చెప్తున్నా, లేదంటే మీరు హై ఇన్కమ్ అయినా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అయినా లేకపోతే లో ఇన్కమ్ గ్రూప్ అయినా చిన్న ప్లాట్లు ఈ హైవేకి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఆదిబట్ల కానివ్వండి, ఇక్కడ ఇక్కడ పెద్దంబర్పేట కానివ్వండి, ఇక్కడ చూస్తే మీకు గుర్రంగూడ కానివ్వండి, తర్వాత రావిరాల, తర్వాత ఇక్కడ ఆదిబట్ల, ఇట్లా టీసీఎస్ ఉంది కాబట్టి ఇట్లా ఇక్కడ ఎలాగ మీరు శంషాబాద్ బెంగళూరులో టిప్పు1 జీవోలు ఉంటాయి కాబట్టి మీరు కొనలేరు. ఇక్కడ మహేశ్వరం మండలము కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు నాగారం కానీ మనసాన్పల్లి కానీ ఇట్లా కొనొచ్చు. చిన్న పెద్ద గోల్కొండ ఎగ్జిట్ దగ్గర వరకు మీకు టిప్పు1 జీవో ఉంటుంది. సో ఇక్కడ మీరు ట్రై చేయండి. కడతాలు కానివ్వండి, లేకపోతే మహేశ్వరం మండలంలో కానివ్వండి, కందుకూరు మండలం కానీ మహేశ్వరం మండలంలో కానీ, సాగర్ అయితే ఇబ్రహీంపట్నం వరకు వెళ్ళొచ్చు. సో అంటే మాకు వస్తున్నటువంటి కాల్స్ రియల్ ఎస్టేట్ పరుగులు ఎడుతున్నటువంటి దీన్ని బట్టి నేను తక్కువ టైంలో ఎక్కువ కావాలంటే ఈ రకంగా చెప్పొచ్చు మనము. సో నాగపూర్ హైవే అంటే కూడా వీళ్ళందరూ ఆదిలాబాద్ నుంచి వచ్చి కూడా ఈ లొకేషన్లోనే కొంటున్నారు. చాలా వరకు మేడ్చర్లలో ఆగిపోతున్నారు. మేడ్చర్ల కోంపల్లి, మేడ్చర్ల కానివ్వండి, కోంపల్లి కానివ్వండి, ఇట్లా కోంపల్లి వరకు బాగా వీళ్ళైతే ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఇంకా ఇన్వెస్ట్మెంట్లు కావాలి ఇట్లా ఆగి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. తర్వాత కరీంనగర్ వాళ్ళు కూడా ఆల్వాల్ వరకు కూడా ఇక్కడ చాలా వరకు ఆల్వాల్లో ఆగుతారు. ఇక్కడ ఇల్లులు కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి అక్కడ మళ్ళీ ఎయిర్ జోన్, ఎయిర్పోర్ట్ జోన్ ఇవన్నీ ఉన్నాయి. సో తర్వాత వరంగల్ హైవే వాళ్ళు దగ్గర మనకు ఉప్పల్ వరకు మనకు వచ్చి ఆగుతారు. ఉప్పల్లో ఒక ఇల్లు అలా కొనుక్కొని మళ్ళీ వీళ్ళు రెండో ఇన్కమ్ వచ్చేసి ఇటువైపే చేస్తున్నారు. సో విజయవాడ హైవే అయితే అసలు పెద్దంబర్పేట దగ్గర కూడా ఆగకుండా డైరెక్ట్గా విజయవాడ హైవే వాళ్ళు ప్రజెంట్ యాక్చువల్లీ ఇటువైపు కొనాలి, కానీ వీళ్ళు ఇక్కడెక్కడ ఎల్బీ నగర్లో కూడా కొనరు. విజయవాడ ఉన్న వాళ్ళందరూ కుక్కట్పల్లి దగ్గర నుంచి ఇటువైపు కొంటున్నారు నారీ చర్చ్లో. ఇటువైపు అయితే మాల్ కానివ్వండి, తర్వాత ఇబ్రహీంపట్నం కానివ్వండి, సాగర్ హైవేలో వీళ్ళందరూ కూడా దగ్గర ఇక్కడికి వచ్చి ఎల్బీ నగర్ ఈ జంక్షన్ దాకా వచ్చిన తర్వాత ఆగి మళ్ళీ వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. శ్రీశైలం హైవేలుగా అంతే, కందుకూరు, కడతాలు, తర్వాత అమ్మంగలు, కలవకుర్తి నుంచి కూడా దగ్గర వీళ్ళు ఓల్డ్ సిటీ దగ్గర ఆగరు. తుక్కుకోట దగ్గర నుంచి ఆగకుండా ఇటు వచ్చేసి మళ్ళీ వీళ్ళు ఇక్కడే ఈ లొకేషన్లోనే చూస్తున్నారు. సంగారెడ్డి కానివ్వండి, తర్వాత సదాశివపేట కానివ్వండి, తర్వాత శంకరపల్లి కానివ్వండి, ఈ లొకేషన్ ఇట్లా. సో ఇది రియల్ ఎస్టేట్ యొక్క పరిధి. మీరు ల్యాండ్స్ కొనాలన్నా కానీ ఈ లొకేషన్లో ఈ మధ్యలో కొనవచ్చు. ఇప్పుడు ఏమంతన్నా 4th సిటీ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది శ్రీశైలం హైవేలో కడతాల నుంచి ఇట్లా అనమాట. ఫార్మా సిటీ ఉన్న ల్యాండ్స్ని 4th సిటీ కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి ఆయన ప్లాన్ చేసుకున్నారు. సో ఇట్లా మనకు ఫార్మా సిటీ ఉన్నటువంటి ల్యాండ్స్ని సాగర్ హైవేకి దీనికి మధ్యలో ప్లాన్ చేస్తున్నారు. ఇది 4th సిటీ కూడా హైవేస్ ఆల్రెడీ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రేడియల్ రోడ్ కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇవి కూడా డెవలప్ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏమైందంటే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఉందన్నమాట. మనకి ఇటువైపు ఇలా ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఒక హెచ్ఎండి అధికారులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, పెద్ద ట్రాఫిక్ జామ్స్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దయచేసి ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో దగ్గర ఇప్పుడు 156 కిలోమీటర్స్ మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంటే దగ్గర ప్రతి 1 కిలోమీటర్ కూడా 100 ఫీట్ రేడియల్ రోడ్స్ ఉన్నాయి. దయచేసి ఫ్లైఓవర్స్ మీద వాటి మీద ఎలాగైతే మీరు కడుతున్నారో, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి ఏదైతే మనం ప్రామిస్ చేసి ప్రజెంట్ చేస్తున్నటువంటి ఆల్రెడీ రేడియల్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేస్తే ట్రాఫిక్ సమస్యలు అనేది తగ్గుతాయి అన్నమాట. సో ఈ 156 కిలోమీటర్లకి 156 కిలోమీటర్స్ రేడియల్ రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కనెక్ట్ చేస్తే ట్రాఫిక్ సమస్యలు ఏమి ఉండవు. సో గవర్నమెంట్లు కూడా లేఅవుట్ ఇదేదైతే సిటీలోనే ఫ్లైఓవర్లు కట్టి కాకుండా కొంత అవుట్ సైడ్ కూడా హెచ్ఎండిఏ లాంటి సంస్థలు ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా
ఆ హాస్పిటల్ లాంటివి కానివ్వండి, ఐటీ కంపెనీ లాంటివి కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల కనుక మనం ఎక్కడో కరీంనగర్లో హార్ట్ అటాక్ వస్తే ఇక్కడికి వచ్చి అపోలో హాస్పిటల్ దగ్గరికి వచ్చిన వరకు హాస్పిటల్లే లేవు. సో ఇటువైపు ఏదైనా హెల్త్ సిటీస్ కానీ ఏదైనా డెవలప్ చేస్తే సిటీ అవుట్కట్స్లో, సో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటువైపు హెల్త్ సిటీస్లోకి వెళ్ళొచ్చు. ఐటీ పార్కులు కూడా గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు దగ్గర దగ్గర రామోజీ ఫిలిం సిటీ దగ్గర చూసుకున్నట్లయితే దగ్గర కొన్ని లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. వాటికన్నిటి కూడా రోడ్స్ కానివ్వండి అవి కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఈ సబ్జెక్ట్ నేను ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానివ్వండి, లేకపోతే హెచ్ఎండిఏల అధికారులకు కానీ, ఆ ఉన్న లేఅవుట్లకు మీకు వాటర్ సప్లై కానివ్వండి, పవర్ సప్లైలు కానీ ఇస్తే కొంత సిటీ బయటకు వెళ్తుంది, ట్రాఫిక్ జామ్ తక్కువ అవుతుంది, పొల్యూషన్ తక్కువ అవుతుంది అనమాట. సో నేను ఇది ఇన్ఫర్మేషన్ మీకు 100% ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇన్వెస్టర్లకు మాత్రం ఈ విధంగా చేయండి. గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు మాత్రం కొంచెం సిటీకి అవుట్కట్స్కి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత కూడా రేడియల్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్ నిన్న అదే రేవంత్ అన్న అదే అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కూడా మళ్ళీ పెద్ద లేఅవుట్లు చేస్తాము, పెద్ద రోడ్లు చేస్తాము అనేది. అవి కూడా పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి కొన్ని లక్షల మంది మైగ్రేట్ నార్త్ ఇండియా నుంచి కానివ్వండి, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి కానీ మైగ్రేట్ అవుతున్నారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఎవరు ఆపలేము కాబట్టి రోడ్డు వ్యవస్థ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వాటర్ సమస్య ఉంటుందని చెప్పేసి హైదరాబాద్ చాలామంది భయపడుతున్నారు. అట్లాంటిది ఏం లేదు. ఆల్రెడీ వాటర్ అనేది ఇప్పుడు ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగర్ నుంచి హైదరాబాద్కి 30-35% వాటర్ మనకు సఫిషియెంట్గా ఉంది. సో ఎప్పుడు కూడా వర్షాలు కురిసే ప్రాంతం కాబట్టి ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు దాని క్యాచ్మెంట్ ఏరియా త్రిభువన్ జీవో ఉంది కాబట్టి అది హ్యాపీగా ఉంటుంది. మనకు ఇంకొకటి ఏంటంటే ఏదైతే కృష్ణా రివర్ నుంచి కానివ్వండి, గోదావరి నుంచి కానివ్వండి, ఇటువైపు మంజీరా నుంచి కానివ్వండి, మొత్తం మనకు హైదరాబాదు ఇంకా 100 సంవత్సరాలు కదా 200 సంవత్సరాలు అయినా సరే కంపల్సరీగా వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఎవరు భయపడాల్సినంత అవసరం లేదు. గ్రౌండ్ వాటర్ అనేది కొంచెం కిందకి వెళ్ళిపోతుంది. దాన్ని గ్రౌండ్ లెవెల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇప్పుడు రేవంత్ వచ్చిన తర్వాత హైడ్రా పెట్టి లోకల్లో ఉన్నటువంటి చెరువులన్నింటిని కూడా నీట్గా చేస్తే చెరువుల్లోకి వాటర్ వచ్చి భూగర్భ జలాలు పెరిగి హైదరాబాద్లో ఇంకా కొంత వాటర్ లెవెల్ అనేది పైకి వస్తుంది. దయచేసి ఇంకెప్పుడు కూడా ఈ చెరువులు ఆక్రమించి లేఅవుట్లు వేయడం కానివ్వండి, లేకపోతే చెరువుల దగ్గర ఏదో తక్కువ రేట్లకు వచ్చి ప్లాట్లు కొనడం కానీ చేయకండి. ఎందుకంటే ప్రపంచం మారుతుంది, జనాన్ని మారుతున్నారు కాబట్టి మనం కూడా మారి కొంత చెరువుల్లో ల్యాండ్లు కొంత తక్కువ రేట్లకు వచ్చిన చెరువుల్లో ల్యాండ్లు కొంటాం కానీ చేయకుండా ఉండండి. ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. ఇది ఇలాంటి ఏదైనా లోకల్గా కానివ్వండి, ఏదైనా లీగల్గా కానివ్వండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా మీరు ప్లాట్ కొని ఇబ్బంది పడుతున్నప్పుడు, లేకపోతే ఇంకేదన్నా లీగల్ సమస్య ఏదైనా ఉన్నా కానీ, ఏదైనా గవర్నమెంట్ ద్వారా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నాకు ఒకసారి కాల్ చేయండి, ఏదన్నా నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే చాలామంది మీరు ఫోన్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో నేను ఎక్కడైనా మీటింగ్లో ఉండి మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీరు నాకు మెసేజ్ చేయండి. ఏదన్నా ఉంటే నాకు ఇక్కడ మహబూజా ఆఫీస్ ఉంది, అక్కడికైనా వచ్చి కలవచ్చు గచ్చిబౌలిలో. థ్యాంక్ యూ. మై నెంబర్ ఈస్ 9121953999. ఇంకెప్పుడైనా మెసేజ్ చేయండి. మై నెంబర్ ఈస్ 9121953999. థ్యాంక్ యూ వెరీ మచ్.